Amma 7th anniversary Dhamaka offers. Shop 599, win 777 exclusive prizes. WhatsApp లో ఆర్డర్ చేయండి, గిఫ్ట్ పట్టండి. అర్ధరాత్రి పాకిస్తాన్లో అల్లకల్లోలంగా మారింది. బాంబు పేలుడు ధాటికి అక్కడ 15 మంది పోలీసులు చనిపోయినటువంటి ఘటన ఒక్కసారిగా పాకిస్తాన్లోని తాజా పరిస్థితులకు అద్దం పడుతుంది. ఉగ్రవాదం మరొకసారి అక్కడ పడగ విప్పింది. శనివారం రాత్రి బన్నో నగరంలో జరిగినటువంటి భీకర ఆత్మాహుతి దాడి. ఇది ఎంత దారుణమైనటువంటి ఆత్మాహుతి దాడి అంటే, దాడి జరిగినటువంటి ప్రాంతం ఎక్కడైతే ఉందో దానికి సుమారుగా 2 కిలోమీటర్ల వరకు దూరంగా ఉన్నటువంటి ఇల్లుళ్ళు కూడా ఆ బాంబు దాటికి అక్కడ ఇంటికి ఉన్న కిటికీలు కూడా పగిలిపోయాయి. ఆదివారం బలూచిస్తాన్లో జరిగినటువంటి వరుస దాడులతో ఇప్పుడు పాకిస్తాన్ రక్తసిక్తమైంది. ముఖ్యంగా బన్నూలో పోలీసులే లక్ష్యంగా జరిగినటువంటి ఆత్మాహుతి దాడి ఆ దేశ భద్రతా వ్యవస్థలకు వైఫల్యానికి ఇప్పుడు అద్దం కడుతుంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలోని బన్నూ నగరం శనివారం రాత్రి పెను పేలుడుతో దద్దరిల్లిపోయింది. ఫతేకేల్ పోలీస్ చెక్పోస్టును లక్ష్యంగా చేసుకుని ఒక ఉగ్రవాది పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని వేగంగా తీసుకువచ్చి అక్కడ ఢీకొట్టాడు. ఈ ఆత్మాహుత దాడి తీవ్రతకు చెక్పోస్ట్ భవనం పూర్తిగా కుప్పగొలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 15 మంది పోలీస్ సిబ్బంది అక్కడికక్కడే చనిపోగా 3 తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు దాటికి అనేక మంది అధికారులు ఆ శిథిరాల కిందే చిక్కుకుపోయినటువంటి ఘటన ఏర్పడింది. డీఐజీ సజ్దాద్ ఖాన్ పర్యవేక్షణలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కూడా సహాయక చర్యలు కొనసాగించారు. ఈ ఆత్మాహుతి దాడి ఎంత శక్తివంతమైనదంటే పేలుడు దాటికి సమీపంలోని ఇళ్ల పైకప్పులు కూడా కూలిపోయాయి. ఆ పరిసరాల్లో ఉన్నటువంటి ఇల్లులు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇల్లులకు కూడా కిటికీల అద్దాలు పగిలాయంటే అర్థం చేసుకోవచ్చు ఎంత భీకరమైనటువంటి పేలుడు ఇది. చీకటి సమయం కావడం, మళ్ళీ ఉగ్రదాడులు మెరుపు దాడులు చేస్తారన్న భయాందోళన మధ్య సహాయక సిబ్బంది శిథిలాలను తొలగించి 3 పోలీసులను ప్రాణాలతో బయటకు తీసుకురాగలిగారు. గాయపడిన వారి పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు భావిస్తున్నారు. ఒకవైపు బన్నూలో ఈ దారుణ ఘటన జరుగుతుండగానే మరొక వైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ ఆదివారం ఈరోజు కూడా ఉదయం నుంచి వరుసగా దాడులకు తెగబడింది. బలూచిస్తాన్లోని ఖరాన్, వాషాక్, మస్తుంగ్ సహా 10 ప్రాంతాలలో భద్రతా బలగాల లక్ష్యంగా చేసుకొని దాడులు చేశాయి. ఈ ఘటనల్లో 10 మంది పాకిస్తానీ సైనికులు, 4 రాష్ట్ర ఏజెంట్లు మరణించినట్టుగా బిఎల్ఎఫ్ ప్రకటించింది. సైనిక స్థావరాలు, కాన్వాయ్లపైన రాకెట్లు, గ్రెనేడ్ లాంచర్లతో విరుచుకుపడ్డామని ఆ సంస్థ వెల్లడించింది. మే 3న కూడా ఖరాన్ నగరంలోని ఎఫ్సి చెక్పోస్ట్ పైన రాకెట్లతో దాడి చేసినట్లుగా తెలిపిన బిఎల్ఎఫ్ తాజాగా ఆయుధాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు నిఘా కెమెరాలను ధ్వంసం చేశామంటూ కూడా పేర్కొంది. ఉగ్రవాదుల దాడుల అనంతరం పాకిస్తానీ బలగాలు ఆవేశంతో సమీపంలోని పౌరులపైన విచక్షణ రహితంగా కాల్పులు జరిపారని, హెడ్ క్వార్టర్స్లో క్వాడ్ కాప్టర్ల సహాయంతో తమ యోధులను వెంబడించే ప్రయత్నం చేశారని కూడా బిఎల్ఎఫ్ ఆరోపించింది. వరుస దాడులతో పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలు ఇప్పుడు అతలాకుతలం అవుతున్నాయి. ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరొక వైపు ఉగ్రవాద ముప్పులతో ఆ దేశం ఇప్పటికే అట్టుడికిపోతున్నటువంటి సందర్భం నెలకొంది. ముఖ్యంగా పోలీసులను, సైన్యాన్ని లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న ఈ దాడులు పాక్ అంతర్గత భద్రత పైన తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ముఖ్యమంత్రి సోహెల్ అఫ్రీది దాడులను తీవ్రంగా ఖండించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఉగ్రవాదుల అరాచకాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతుందంటూ కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా కూడా ఉగ్రవాదానికి పెట్టింది పేరుగా మారినటువంటి పాకిస్తాన్ వారు పెంచి పోషించినటువంటి ఆ ఉగ్రవాదానికే బలైపోతున్న పరిస్థితి ఏర్పడింది. రోజుకు అక్కడ ఏర్పడుతున్నటువంటి పరిణామాలు చూస్తే మరికొద్ది రోజుల్లోనే పాకిస్తాన్ పూర్తిగా రాజకీయ అనిశ్చితితో పాటు ఆ దేశం మొత్తం కూడా ఆర్థిక అనిశ్చితితో అతలాకుతలమై ప్రపంచ పటంలో ఇప్పుడు ఆల్రెడీ చేతులు చాచేటువంటి పరిస్థితులు ఉంది. ఇంకా మరింత దయనీయమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడం ఖాయం అన్నట్టుగా కనపడుతుంది.